భారతీయ రైల్వేలు మరో చరిత్రాత్మక అడుగుకు సిద్ధమవుతున్నాయి. దేశంలోనే తొలిసారిగా స్లీపర్ సదుపాయాలతో కూడిన వందే భారత్ రైలును ప్రారంభించేందుకు భారతీయ రైల్వేలు సన్నాహాలు పూర్తిచేస్తోంది. ఈ అత్యాధునిక రైలు పాట్నా మరియు న్యూదిల్లీ మధ్య ప్రయాణించనుంది. సుమారు 1000 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 8 గంటల్లో పూర్తి చేయడం ఈ రైలుకు ప్రధాన ప్రత్యేకత. పాట్నా నుంచి న్యూదిల్లీ వరకు నడిచే ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్ గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. ఇప్పటికే ఈ రైలుకు సంబంధించిన ట్రయల్ రన్స్ దాదాపుగా పూర్తయ్యాయి. అన్ని సాంకేతిక పరీక్షలు సంతృప్తికరంగా ముగియడంతో నూతన సంవత్సరానికి ముందే ఈ రైలును ప్రారంభించే అవకాశముందని రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా భారతీయ రైల్వేలు మరోసారి తమ దూరదృష్టిని చాటుతున్నాయి. రాత్రి ప్రయాణాల్లో వేగంతో పాటు విశ్రాంతి కూడా అవసరమనే అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ స్లీపర్ వందే భారత్ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దీని ద్వారా ప్రయాణికులు రాత్రంతా సౌకర్యంగా నిద్రపోయి ఉదయం గమ్యస్థానానికి చేరుకునే అవకాశముంటుంది. పాట్నా మరియు న్యూదిల్లీ వందే భారత్ స్లీపర్ రైలు వారానికి 6 రోజులు సేవలు అందించనుంది. మొత్తం 16 కోచ్లు ఉండే ఈ రైలులో వందల సంఖ్యలో బెర్త్లు అందుబాటులో ఉంటాయి. ఉత్తర భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే ఈ మార్గంలో ప్రయాణికుల భారం తగ్గించడమే లక్ష్యంగా ఈ రైలును ప్రవేశపెడుతున్నారు. టికెట్ ధరల విషయంలో ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ రైలు ఛార్జీలు రాజధాని ఎక్స్ప్రెస్ వంటి ప్రీమియం రైళ్లకు సమీపంగా ఉండే అవకాశముందని అంచనా వేస్తున్నారు. సౌకర్యాలు, వేగం, భద్రతను దృష్టిలో పెట్టుకుని ధరలు నిర్ణయించనున్నట్లు సమాచారం. స్లీపర్ వర్షన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ను దీర్ఘదూర రాత్రి ప్రయాణాల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. అత్యాధునిక భద్రతా వ్యవస్థలు, ప్రపంచ స్థాయి డిజైన్ ప్రమాణాలు, మెరుగైన సస్పెన్షన్, శబ్దం తగ్గించే టెక్నాలజీ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఇది ప్రయాణికులకు విమాన ప్రయాణానికి సమానమైన అనుభూతిని రైల్లోనే అందించనుంది. మొత్తంగా చూస్తే పాట్నా మరియు న్యూదిల్లీ వందే భారత్ స్లీపర్ ట్రైన్ ప్రారంభం భారతీయ రైల్వే చరిత్రలో మరో కీలక మైలురాయిగా నిలవనుంది. కోట్లాది మంది ప్రయాణికుల రాత్రి ప్రయాణాల విధానాన్ని పూర్తిగా మార్చే శక్తి ఈ రైలుకు ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ జోన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్.